హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేనైతే ఇంట్లో ఉండేసరికి ఏం అర్థం కాక ఎండకైతే ఇటు అడవికి పడి వచ్చామన్నమాట. ఈతకాయలకి ఎత్తుక్కుంటా వచ్చాము. ఎత్తుక్కుంటా వస్తే మాకైతే ఒక చెట్టు అయితే కనిపించింది. ఆ చెట్టు అయితే చూపిస్తాను అనమాట. దానికి కొన్ని ఈతకాయలు అయితే ఉన్నాయి, చూడండి మీకు చూపిస్తాను. అంతలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే గట్టిగా కొట్టేయండి అనమాట. ఓకే, తిరిగి తిరిగి వస్తుందో ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది. కొన్ని కాయలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి కొన్ని దోరకాయలు, ఇవి ఇంకా పండలేదు. కొన్ని కాయలు అయితే ఇదిగో పండి ఈ కొమ్మకున్న కాయలు అయితే అన్నీ కింద పడిపోయాయి అనమాట. ఇగో చూడండి, చాలా అయితే కింద వేస్ట్గా అయితే పడిపోయి ఉన్నాయి కాయలు. మేమైతే కొన్ని అయితే ఏరుకుంటా ఉన్నాం. నేను మా ఫ్రెండ్ అయితే వచ్చామన్నమాట కాయలకి. ఇందో ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి కాయలు అయితే. ఇవైతే కొన్ని కోసుకొని చూపిస్తాను అన్నమాట, టేస్ట్ చేసి ఎలా ఉంటాయో. అక్కడ కనిపిస్తున్నాయి కదా ముందు, అవన్నీ ఆ చెట్లు అనమాట, ఈత చెట్లు. అటు సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను అనమాట కాయలు ఎలా ఉంటాయో. చాలా బాగా టేస్ట్ అయితే ఉంటాయి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి, తిన్నామని. చూద్దాం ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో ఈ వీడియోకి. ఇక్కడైతే చాలా కాయలు ఉన్నాయి. అవి కొన్ని అయితే కోస్తాను అనమాట, చూపిస్తాను కోసి. కొన్ని కాయలు అయితే కోసాను అనమాట నేను. కొన్ని పండు పడ్డ కాయలు అయితే చూడండి, ఇవి అయితే పండు పడ్డాయి అనమాట. ఇవైతే పండుగ అయితే కొంచెం టేస్ట్ అయితే ఉంటాయి అనమాట, కొంచెం తీయగా అయితే ఉంటాయి. చూద్దాం ఎలా ఉన్నాయి, టేస్ట్ అయితే ఒకసారి చేద్దాం. తీయగా ఉన్నాయి, బాగున్నాయి, టేస్ట్ అయితే మస్తు ఉన్నాయి. చాలా అయితే చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా ఎంతమంది తిన్నారు ఈ కాయలు అయితే. ఇవి ఎక్కువగా పల్లెటూరులో సైడ్ అడవుల్లో అయితే దొరుకుతాయి అన్నమాట. టౌన్లో ఉండే వాళ్ళు అయితే ఎక్కువ శాతం అయితే తినుండ్రు ఈ కాయలు అయితే. మీకు కావాలా? నేను ఇవ్వను, ఎందుకంటే నేను వీటి కోసం వచ్చాను కాబట్టి ఆకలి అవుతుండేసరికి తింటా ఉన్నాను. ఓకే, అటు సైడు ఇంకా వెనక సైడ్ ఇందాక చెట్లు చూపించాను కదా, అటు సైడ్ అయితే వెళ్దాం అనమాట. అటు ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి, కొన్ని పండుపడ్డ కాయలు అయితే ఉంటాయి. చూద్దాం ఎన్ని కాయలు దొరుకుతాయి, ఈరోజు ఎన్ని కోసుకెళ్తాము. ఓకే, ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. ఇందో ఈ ఈత చెట్టుకి అయితే చూడండి ఎన్ని పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నాయో. ఇవి గుచ్చుకుంటే కాళ్ళకి ఇంకా లేదు, సెప్టిక్ అవుతాయి అన్నమాట. కాళ్ళకి కానీ గుచ్చుకుంటే మనం చూసుకొని జాగ్రత్తగా ఎక్కి కోసుకోవాలన్నమాట ఈతకాయలు అనేవి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ముళ్ళులు. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న ఈతకాయలు అయితే అవి నేను కోసుకోవాలి. చాలా ముళ్ళు అయితే ఉన్నాయి, కొంచెం దూరంలో ఉన్నాయి, అందట్లేదు. అక్కడి నుంచి అయితే ఇంకో చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి అన్నీ దోరకాయలే ఉన్నాయి చాలా వరకు అయితే. ఇంకా 2-3 డేస్ అయితే అన్నీ కొన్ని అయితే పండుతాయి అన్నమాట ఈ కాయలు. చూడండి అన్నీ కొంచెం దోరకాయలు అన్నమాట ఇవి. చూడండి చాలా ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే కొన్ని కాయలు, పండిన కాయలు అయితే కోస్తా ఉన్నాడు. చూడండి సరే టేస్ట్ చేయమని చెప్దాం ఎలా ఉన్నాయి కాయలు. సరే వాటి టేస్ట్ ఎట్టుందో మన సబ్స్క్రైబర్స్కి అయితే చెప్పు ఒకసారి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మన పల్లెటూరులో అయితే అరుదుగా బాగా దొరుకుతాయి. ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరండి, అట్టుంటాయి టేస్ట్. మాకంటే లవర్ లేదు ఫ్రెండ్స్, మాకు లవర్ లాగా ఏం దరిదోయక ఈతకాయలకైతే వెళ్తూ ఉన్నాము. అన్ని పచ్చికాయలు కనిపిస్తూ ఉన్నాయి, దోరకాయలు పొండి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇంకో చెట్టు ఉందన్నమాట ముందర, పెద్ద చెట్టు. ఇప్పుడు ఆ పెద్ద చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను. కొన్ని చెట్లు అయితే పాములు కూడా ఉంటాయి. ఇవేంటి చాలా హైట్లో ఉన్నాయి, ఇప్పుడు ఎట్ట కొయ్యాలో మాకే అర్థం కావట్లేదు, చాలా ఎత్తులు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఫుల్గా చూడండి, చూసి ఈతకాయలు చూసి ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా తినడానికి ట్రై చేయండి. ఇవి ఎక్కువ సమ్మర్లో అయితే కాస్తాయి అన్నమాట ఈ కాయలు. ఓకే బాయ్. ఇటు సైడ్ అయితే కొంచెం ముందుకు వచ్చేసరికి అయితే ఒక చెట్టు అయితే కనిపించింది, సింగిల్గా ఉంది. ఇది కూడా మనాలే సింగిల్ అనుకుంటా. ఈ చెట్టు కూడా పక్కన ఒక ఆడి చెట్టు కూడా లేదనమాట. ఇది కూడా, ఈ చెట్టు కూడా మనలాగే సింగిలే. చూడండి కాయలు అన్నీ దోరకాయలు ఉన్నాయి. అయితే చెట్టు చుట్టూ ఉన్నాయి అన్నమాట కాయలు, చాలా ఉన్నాయి. చూడండి
ఒక్క కాయ కూడా పండుది లేదు. ఇది కొంచెం వీటన్నిటిలో ఒక దోరకాయ అన్నమాట. ఇది టేస్ట్ చేత అంటే ఆ కాయల్లా కాకుండా కొంచెం టేస్ట్ అయితే తక్కువగానే ఉంది. తీగ అంత తీగ అయితే లేదు. చాలా బాగున్నాయి చూడండి చెట్టు అయితే. ఓకే ఫ్రెండ్, మన వీడియోని చూసిన తర్వాత అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళకండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. ఓకే, అందరూ జాగ్రత్తగా అయితే ఇంట్లో ఉండండి, ఎండకి బయటికి తిరగకుండా. బాయ్.